హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ సబ్జెక్ట్లో చాప్టర్ 5 అయినటువంటి లెడ్జర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, నౌ లెట్ us డిస్కస్ ప్రాబ్లమ్ నెంబర్ 6. ప్రిపేర్ ద లెడ్జర్ అకౌంట్ ఆఫ్ భవ్య ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్. సో ఈ కింద ట్రాన్సాక్షన్స్ని మనం భవ్య బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ప్రిపేర్ చేయాలి. అంటే భవ్య అకౌంట్ బుక్స్లో ఈ కింద లెడ్జర్స్ ఓపెన్ చేయాలి మనం. ఫస్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ శివ. సో ఇక్కడ క్యాష్ అనేది ఫస్ట్ అకౌంట్, శివ అనేది సెకండ్ అకౌంట్. అలాగే బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. సో పర్చేజెస్ అనేది థర్డ్ అకౌంట్, క్యాష్కి ఆల్రెడీ ఉంది. సోల్డ్ టు సురేష్. సో సేల్స్ అనేది ఫోర్త్ అకౌంట్, సురేష్ అనేది ఫిఫ్త్ అకౌంట్. నెక్స్ట్ బాట్ గూడ్స్ ఫ్రమ్ ప్రవీణ్. ఆల్రెడీ పర్చేజెస్కి అకౌంట్ ఉంది కాబట్టి ప్రవీణ్కి సిక్స్త్ అకౌంట్. సోల్డ్ గూడ్స్ టు గణేష్. సేల్స్ అకౌంట్ ఉంది, ఇప్పుడు గణేష్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ విత్డ్రూ క్యాష్ ఫర్ పర్సనల్ యూస్. సో క్యాష్కి ఆల్రెడీ ఉంది, డ్రాయింగ్స్ ఎయిత్ అకౌంట్. రిసీవ్డ్ కమిషన్. సో క్యాష్కి ఆల్రెడీ ఉంది, కమిషన్ రిసీవ్డ్కి నైన్త్ అకౌంట్. పెయిడ్ రెంట్. క్యాష్ అకౌంట్ ఉంది కాబట్టి రెంట్ అకౌంట్ 10, సేమ్ శాలరీ 11. సో మనం ఇప్పుడు 11 అకౌంట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఇప్పుడు మనం సిక్స్త్ ప్రాబ్లం తలక సొల్యూషన్ చూస్తున్నాము. ఫస్ట్ టైటిల్ వచ్చేసి ఇన్ ద బుక్స్ ఆఫ్ భవ్య. సో భవ్య బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనకు ప్రిపేర్ చేయమన్నాడు కాబట్టి ఇన్ ద బుక్స్ ఆఫ్ భవ్య. ఫస్ట్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసేది క్యాష్ అకౌంట్. అండ్ ప్రొఫార్మా యాజ్ ఇట్ ఈస్ అంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, డేట్ పర్టికులర్స్, జేఎఫ్ అండ్ అమౌంట్ కాలమ్స్ వస్తాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2014 జూన్ 1న జరిగింది కాబట్టి టు శివ అకౌంట్ 75,000. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శివ కాబట్టి టు శివ అకౌంట్ 75,000. సెకండ్ ట్రాన్సాక్షన్ జూన్ 4న క్యాష్ పర్చేజెస్ చేయడం జరిగింది. సో బై పర్చేజెస్ అకౌంట్ 50,000. థర్డ్ ట్రాన్సాక్షన్ జూన్ 20న క్యాష్ విత్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూసేజ్. సో డ్రాయింగ్స్ కాబట్టి క్రెడిట్ సైడ్ క్యాష్ అకౌంట్లో బై డ్రాయింగ్స్ అకౌంట్ 20,000. 26న కమిషన్ రిసీవ్ చేసుకున్నాము. సో క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ 2,000. నెక్స్ట్ జూన్ 30న రెంట్ పే చేసాం 5,000 కాబట్టి బై రెంట్ అకౌంట్ 5,000. అలాగే సేమ్ డేట్న శాలరీ కూడా పే చేసాం కాబట్టి బై శాలరీ అకౌంట్ 1,000 రూపీస్. దీంతో క్వశ్చన్లో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్లో క్యాష్ ఎంట్రీస్ అన్ని మనం క్యాష్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డెబిట్ సైడ్ టోటల్ 77,000, క్రెడిట్ సైడ్ టోటల్ 76,000. అంటే 1,000 రూపీస్ అనేది క్రెడిట్ సైడ్ షార్టేజ్ ఉంది కాబట్టి 30th జూన్ 2014 నాడు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,000 రూపీస్. ఇది నెక్స్ట్ మంత్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో జూలై 1న టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,000 రూపీస్. అకౌంట్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది శివ అకౌంట్ అండి. శివ అకౌంట్లో మనకు ఒకే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది జూన్ 1st 2014న. శివ నుంచి మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి శివ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్ 75,000 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆన్ జూన్ 30 2014 75,000. సో నెక్స్ట్ మంత్ జూలై 1st ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 75,000. ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ చూపించింది. మనం శివ నుంచి ఓన్లీ క్యాష్ రిసీవ్ చేసుకున్నామంటే శివ నుంచి మనం అప్పు తీసుకున్నట్టు ఈ ట్రాన్సాక్షన్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అందుకే మనకు లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపించడం జరిగింది. థర్డ్ అకౌంట్ పర్చేజెస్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్లో మనకు టూ ట్రాన్సాక్షన్స్ వస్తాయండి. ఫస్ట్ది వచ్చేసి జూన్ 4న క్యాష్ పర్చేజెస్ చేసాం 50,000. సో జూన్ 4th టు క్యాష్ అకౌంట్ 50,000 రూపీస్. అలాగే జూన్ 12న క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ ప్రవీణ్. సో ప్రవీణ్ నుంచి క్రెడిట్ పర్చేజెస్ చేసాం కాబట్టి డెబిట్ సైడ్ పర్చేజెస్ అకౌంట్లో టు ప్రవీణ్ అకౌంట్ 50,000. సో డెబిట్ టోటల్ 1 lakh, క్రెడిట్ సైడ్
జూన్ 30థ్‌న బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1,00,000 రూపీస్. నెక్స్ట్ మంత్ జూలై 1కి ఓపెనింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,00,000 రూపీస్. సో, మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసే అకౌంట్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్‌లో మనం 2 ట్రాన్సాక్షన్స్ వస్తాయండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ జూన్ 6న సురేష్‌కి క్రెడిట్ సేల్స్ చేశాం కాబట్టి, సేల్స్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ బై సురేష్ అకౌంట్ 40,000 రూపీస్. నెక్స్ట్ జూన్ 16న బై గణేష్ అకౌంట్ 35,000. సో, బోత్ సైడ్స్ క్రెడిట్ సైడ్ టోటల్ 75,000 కాబట్టి, డెబిట్ సైడ్ జూన్ 30థ్ క్లోజింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 75,000. క్రెడిట్ సైడ్ టోటల్, డెబిట్ సైడ్ టోటల్ బోత్ సైడ్ టోటల్ 75,000. నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ జూలై 1 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 75,000. నెక్స్ట్ అకౌంట్ మనం సురేష్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. సురేష్ అకౌంట్‌లో మనకు ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఉంది. జూన్ 6న సురేష్‌కి క్రెడిట్ సేల్స్ చేశాం కాబట్టి, సురేష్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ టు సేల్స్ అకౌంట్ 40,000 రూపీస్. ఒకే ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆన్ జూన్ 30థ్ 2014 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 40,000. Both sides total 40,000. Opening balance for the next month, July 1st to balance brought down 40,000. సో ఈ అకౌంట్‌ని మనం అబ్జర్వ్ చేస్తే సురేష్‌కి మనం క్రెడిట్ సేల్స్ చేసాము. సురేష్ నుంచి మనకి ఇంకా అమౌంట్ రావాలి. సో మనకి అమౌంట్ రావాలి కాబట్టి సురేష్‌ని మనం డెటార్ అనుకుంటాము. డెటార్ అనేది అసెట్ కాబట్టి మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రవీణ్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. ప్రవీణ్ అకౌంట్‌లో కూడా మనకు సింగిల్ ట్రాన్సాక్షనే ఉంది. 2014 జూన్ 12న ప్రవీణ్ దగ్గర నుంచి మనం క్రెడిట్ పర్చేజెస్ చేశాం. సో, క్రెడిట్ సైడ్ ప్రవీణ్ అకౌంట్‌లో 2014 జూన్ 12థ్ నాడు బై పర్చేజెస్ అకౌంట్ 50,000. సో, ఒకే ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్ జూన్ 30థ్‌న టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 50,000. Both sides 50,000 total. Opening balance for the next month, July 1st, by balance brought down 50,000. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రవీణ్ నుంచి మనం క్రెడిట్ పర్చేస్ చేశాం కాబట్టి ప్రవీణ్‌కి మనం ఇంకా అమౌంట్ పే చేయాల్సి ఉంది. సో, ప్రవీణ్ మనకు క్రెడిటార్ అవుతాడు. క్రెడిటార్ అనేది లయబిలిటీ కాబట్టి మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపించడం జరిగింది. నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి గణేష్ అకౌంట్ అండి. గణేష్ అకౌంట్‌లో కూడా మనకు ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఉంది. జూన్ 16థ్‌న గణేష్‌కి క్రెడిట్ సేల్స్ చేశాము. సో, గణేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది ట్రాన్సాక్షన్ జర్నల్ లెడ్జర్‌లో గణేష్ అకౌంట్స్‌లో మనం డెబిట్ సైడ్ టు సేల్స్ అకౌంట్ 35,000 సింగిల్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ జూన్ 30థ్‌న బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 35,000. బోత్ సైడ్స్ టోటల్ 35,000. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ ద నెక్స్ట్ మంత్ జూలై 1న టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 35,000. ఇది డెబిట్ బ్యాలెన్స్ ఎందుకు చూపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోయేది డ్రాయింగ్స్ అకౌంట్ అండి. డ్రాయింగ్స్ అకౌంట్‌లో కూడా మనకు ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఉంది. జూన్ 20థ్ క్యాష్ విత్‌డ్రాన్ ఫర్ పర్సనల్ యూసేజ్. సో, డ్రాయింగ్స్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ జూన్ 20థ్ డేట్‌న టు క్యాష్ అకౌంట్ 20,000. సో, క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా జూన్ 30థ్‌న సేమ్ అమౌంట్‌తో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. సో, బోత్ సైడ్స్ టోటల్ 20,000, 20,000. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్‌కి జూలై 1న టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 20,000. ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోయేది కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. మన కమిషన్ రిసీవ్డ్‌లో ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఉంది. 2014 జూన్ 16థ్ నాడు కమిషన్ మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి కమిషన్ రిసీవ్డ్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్ 2,000. సో, క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి జూన్ 30థ్ టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 2,000. బోత్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ టోటల్ 2,000, 2,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ ద నెక్స్ట్ మంత్ జూలై 1న బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,000. ఇది కమిషన్ రిసీవ్డ్ అనేది మనకి ఇన్‌కమ్ కాబట్టి ఇక్కడ మనకు క్రెడిట్ సైడ్
ఓపెనింగ్ బ్యాలెన్స్ రావడం జరిగింది. సో, మనం నెక్స్ట్ ప్రిపేర్ చేయబోయే అకౌంట్ రెంట్ అకౌంట్ అండి. రెంట్ అకౌంట్‌లో కూడా మనకు ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఉంది. జూన్ 30న రెంట్ పెయిడ్. సో, టు క్యాష్ అకౌంట్ ₹5000 ఒకే ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ జూన్ 30న బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 5000. సో, బోత్ సైడ్ టోటల్స్ 5000, 5000. ఓపెనింగ్ బ్యాలెన్స్ జూలై 1న టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 5000. ఇది మనకు ఎక్స్‌పెన్సెస్ కాబట్టి డెబిట్ సైడ్ బ్యాలెన్స్ చూపించడం జరిగింది. సిక్స్త్ సమ్‌లో మనం ప్రిపేర్ చేయబోయే లాస్ట్ అకౌంట్ సాలరీ అకౌంట్. సాలరీ అకౌంట్‌లో కూడా మనకు ఒకే ట్రాన్సాక్షన్ ఉంది. జూన్ 30న సాలరీ పెయిడ్ ₹1000. సో, సాలరీ అకౌంట్‌లో డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్ ₹1000. క్రెడిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్ జూన్ 30న బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ₹1000. అదే జూలై 1కి ఓపెనింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ₹1000. With this we have completed problem number 6. Now let's get into problem number 7. ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 7కి సంబంధించిన క్వెషన్ ఒకసారి చదివితే ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ప్రవీణ్స్ అకౌంట్ యాజ్ ఆన్ 31st మార్చ్ 2014. సో 31st మార్చ్ 2014 నాటికి ప్రవీణ్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ లైన్ మనం అబ్జర్వ్ చేస్తే బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ ప్రవీణ్. అంటే ప్రవీణ్ నుంచి మనకి ఇంకా బ్యాలెన్స్ రావాల్సి ఉంది. అంటే ప్రవీణ్ మనకు బాకీ ఉన్నాడు కాబట్టి ప్రవీణ్ మనకు డెటార్ అవుతాడండి. డెటార్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ప్రవీణ్ అకౌంట్‌లో ఫస్ట్ ట్రాన్సాక్షన్‌ని మనం టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు ప్రవీణ్. మళ్ళీ ప్రవీణ్‌కి క్యాష్ క్రెడిట్ సేల్స్ చేయడం జరిగింది. తర్వాత ప్రవీణ్ నుంచి మనం గూడ్స్ పర్చేస్ చేసాం. ప్రవీణ్‌కి క్యాష్ పేమెంట్ చేసాం. అలాగే ప్రవీణ్ నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రవీణ్ నుంచి గూడ్స్ రిటర్న్ చేయడం జరిగింది. లాస్ట్‌కి ప్రవీణ్ అకౌంట్ 10% డిస్కౌంట్‌తో మనం సెటిల్ చేసుకున్నాం. ఇది క్వెషన్. సో, అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, సెవెంత్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌లో టైటిల్ ఈ విధంగా పెట్టాలండి. ప్రవీణ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st మార్చ్ 2014. 31st మార్చ్ 2014కి ప్రవీణ్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2014 మార్చ్ 7న బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 3500. సేమ్ డేన సేల్ చేయడం జరిగింది. ₹1500 వాల్యూ ఉన్న గూడ్స్. సో, టు సేల్స్ అకౌంట్ 1500. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మార్చ్ 10న ప్రవీణ్ నుంచి మనం పర్చేస్ చేసాం. సో, బై పర్చేజెస్ అకౌంట్ ₹1000. నెక్స్ట్ మార్చ్ 15న ప్రవీణ్‌కి క్యాష్ పే చేసాం. ఎంతంటే ₹800. సో, టు క్యాష్ అకౌంట్ ₹800. 23rd మార్చ్‌న ప్రవీణ్ మనకు క్యాష్ పే చేసాడు. అంటే మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. సో, బై క్యాష్ అకౌంట్ ₹500. అలాగే 25th మార్చ్‌న మనం ప్రవీణ్ నుంచి పర్చేస్ చేసిన స్టాక్‌లో కొంత పోర్షన్‌ని రిటర్న్ చేయడం జరిగింది. ఆ వాల్యూ ఎంతంటే ₹200. సో, టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ₹200. సో, ఇక్కడితో ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. 31st మార్చ్ నాటికి మనం ప్రవీణ్ అకౌంట్‌ని 10% డిస్కౌంట్‌తో సెటిల్ చేసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు ఈ డెబిట్ టోటల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ₹6000 అండి. అలాగే క్రెడిట్ టోటల్ ఫస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ₹1500. సో, ₹6000లో మనకు ₹1500 మైనస్ చేస్తే బ్యాలెన్స్ ప్రవీణ్ నుంచి మనకి ₹4500 రావాలి. దాంట్లో 10% డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి, ఆ డిస్కౌంట్ వాల్యూ ₹450 పోగా మనకు ₹4050 క్యాష్ రూపంలో వచ్చింది. సో, ₹4500 క్యాష్ ప్లస్ ₹450 డిస్కౌంట్ అలౌడ్‌తో కలిపి టోటల్ బోత్ సైడ్స్ డెబిట్ సైడ్స్ అండ్ క్రెడిట్ సైడ్ ₹6000 బ్యాలెన్స్ అనేది రావడం జరిగింది. ఇంతటితో మనకు ప్రవీణ్ అకౌంట్ క్లోజ్ చేయడం జరిగింది. With this we have completed seventh problem. Now let's move on to eighth problem.
ఇప్పుడు మనం ఎయిత్ ప్రాబ్లంకి సంబంధించి క్వెషన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రిపేర్ వంశీస్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో, ఇక్కడ కిందనిచ్చిన ట్రాన్సాక్షన్స్‌తో మనం వంశీ అకౌంట్‌ని ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ లైన్ కనుక అబ్జర్వ్ చేస్తే బ్యాలెన్స్ డ్యూ టు వంశీ. అంటే మనం వంశీకి పే చేయాలి. అంటే మనకు క్రెడిటార్ వంశీ అనే అతను క్రెడిటార్. క్రెడిటార్ అనే అతను లయబిలిటీ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి రాసుకోవాలి. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ వంశీ. వంశీ నుంచి పర్చేస్ చేసాం. అలాగే వంశీకి సేల్ చేసాం. వంశీ నుంచి చెక్ రిసీవ్ చేసుకున్నాం. వంశీకి క్యాష్ పేమెంట్ చేయడం జరిగింది. వంశీకి గూడ్స్ కూడా రిటర్న్ చేయడం జరిగింది. సారీ, వంశీ రిటర్న్డ్ గూడ్స్ అంటే వంశీ మనకు రిటర్న్ చేశాడు. అలాగే పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ వంశీ. వంశీకి మళ్ళీ పర్చేజెస్ మనం చేయడం జరిగింది. ఫైనల్‌గా వంశీ అకౌంట్‌ని 5% డిస్కౌంట్‌తో సెటిల్ చేయడం జరిగింది. సో, ఇది ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఎయిత్ ప్రాబ్లమ్ తాలూకు సొల్యూషన్ చూడబోతున్నామండి. టైటిల్ వచ్చేసి వంశీ అకౌంట్ ప్రొఫార్మా యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4400. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆగస్ట్ 5th పర్చేస్ చేసాం కాబట్టి బై పర్చేజెస్ అకౌంట్ 1500. నెక్స్ట్ ఆగస్ట్ 10th సేల్ చేసాం కాబట్టి వంశీ అకౌంట్ రిటర్న్లో టు సేల్స్ అకౌంట్ 1200 రూపీస్. అదే డెబిట్ సైడ్ సేల్స్ అకౌంట్ అని చెప్పి 1200 రూపీస్. నెక్స్ట్ ఆగస్ట్ 13th పేమెంట్ అనేది చెక్ ద్వారా చేసాం కాబట్టి బై బ్యాంక్ అకౌంట్ 1000 రూపీస్. సారీ, ఇక్కడ పేమెంట్ చేయలేదండి, రిసీవ్ చేసుకున్నాము. సో రిసీట్ అనేది బ్యాంక్ చెక్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి బై బ్యాంక్ అకౌంట్ 1000 రూపీస్. అలాగే 17th మనం క్యాష్ పేమెంట్ చేసాం 100 రూపీస్ కాబట్టి టు క్యాష్ అకౌంట్ 100 రూపీస్. 23rd మనకు వంశీ రిటర్న్ చేసాడు గూడ్స్. సో బై సేల్స్ రిటర్న్స్ 200 రూపీస్. అలాగే 29th మళ్ళీ పర్చేస్ చేసాం వంశీ నుంచి 500 రూపీస్. బై పర్చేస్ అకౌంట్ 500. సో టోటల్ 7600 రూపీస్ క్రెడిట్ టోటల్. అలాగే డెబిట్ టోటల్ అప్ టు 17th ఆగస్ట్ వరకు 1300. సో 7600 మైనస్ 1300, 6300 రూపీస్ మనం వంశీకి పే చేయాల్సి ఉంటే మనకు 5% డిస్కౌంట్ ఇచ్చాడండి. సో డిస్కౌంట్ అమౌంట్ 350 రూపీస్ పోతే, సారీ 15 రూపీస్ పోతే 5985 రూపీస్ మనం క్యాష్లో పే చేసాం. అందుకే 31st ఆగస్ట్న టు డిస్కౌంట్ రిసీవ్డ్ 315 రూపీస్, టు క్యాష్ అకౌంట్ 5985 రూపీస్. దీంతో మనకు వంశీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. చూడండి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటల్స్ ఈక్వల్ అయిపోయేవి. మనకు బ్యాలెన్స్ కూడా ఏం లేదు కాబట్టి వంశీతో మనకు అకౌంట్ సెటిల్మెంట్ జరిగిపోయింది. నౌ వి ఎంటర్డ్ ఇంటూ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ చాప్టర్, నైన్త్ ప్రాబ్లం. మనం ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ప్రిపేర్ అనురాగ్స్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో అనురాగ్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ ఫ్రమ్ ఫ్రమ్ అని ఉంది కాబట్టి మనకు తను డెటార్ అవుతాడు. డెటార్ అనేది అసెట్ అకౌంట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డెబిట్ బ్యాలెన్స్లో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో బ్లైండ్గా ఫ్రమ్ ఉంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని, టు ఉంటే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని గుర్తుపెట్టుకోకండి. దాని తాలూకా టెక్నికల్ ఆస్పెక్ట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. డెటార్ అసెట్ మనకు అవుతుంది కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది రాయడం జరుగుతుంది. రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 9th అనురాగ్కి సేల్ చేయడం జరిగింది. డిసెంబర్ 12th అనురాగ్ నుంచి పర్చేస్ చేసాము. డిసెంబర్ 15th అనురాగ్కు రిటర్న్ చేసాము. డిసెంబర్ 20th అనురాగ్ మనకు రిటర్న్ చేశాడు. డిసెంబర్ 25th చెక్ రిసీవ్ చేసుకున్నాం అనురాగ్ నుంచి. డిసెంబర్ 28th అనురాగ్కు
పేమెంట్ చేయడం జరిగింది. వీటి తాలూకా లెడ్జర్ పోస్టింగ్స్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. సో, నైన్త్ సమ్‌కి సంబంధించిన సొల్యూషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే టైటిల్ అనురాధ్ అకౌంట్, ప్రొఫార్మా యాజ్ ఇట్ ఈస్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. 2014 December 1st opening balance, to balance brought down 1900. Second transaction December 9th to సేల్స్ అకౌంట్ అనురాధ్‌కి సేల్ చేయడం జరిగింది కాబట్టి టు సేల్స్ అకౌంట్ 1000 రూపీస్. అలాగే డిసెంబర్ 12న పర్చేస్ ఫ్రమ్ అనురాధ్. సో, బై పర్చేజెస్ అకౌంట్ 750 రూపీస్. డిసెంబర్ 15న మనం అనురాధ్‌కి రిటర్న్ చేసాం కాబట్టి టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ 200 రూపీస్. అలాగే డిసెంబర్ 20న అనురాధ్ మనకు రిటర్న్ చేసాడు కాబట్టి బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ 100 రూపీస్. అలాగే అనురాధ్ నుంచి చెక్ వచ్చింది కాబట్టి డిసెంబర్ 25థ్ బై బ్యాంక్ అకౌంట్ 400 రూపీస్. అలాగే మనం అనురాధ్‌కి క్యాష్ పేమెంట్ చేయడం జరిగింది కాబట్టి డిసెంబర్ 28థ్ టు క్యాష్ అకౌంట్ 600 రూపీస్. సో, టోటల్ 3700 రూపీస్ డెబిట్ సైడ్ టోటల్ 3700 మైనస్ 1250 2450 రూపీస్ yet to be received from Anurag. So 31st December 2014 closing balance by balance carried down 2450. Same balance opening balance for the next period 2015 January 1st to balance brought down 2450. సో 2450 రూపీస్ అనేది మనకి ఇంకా అనురాధ్ నుంచి రావాల్సి ఉంది. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎంటైర్ ప్రాబ్లమాటిక్ పార్ట్ ఆఫ్ చాప్టర్ 5 లెడ్జర్. సో, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫర్ మోర్ అకౌంటింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ధీరజ్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.